అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్న, ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. కన్య రాశి పేరు మీద గవ్వలు వేస్తున్నాం. ఎట్లా వస్తుంది అమ్మవారి పేరు మీదకి వెళ్ళి కన్యరాశి వాళ్ళ పేరు మీద గవ్వలాట మీద ఎట్లా ఉన్నదంటే కానీ ఏప్రిల్ నెల ఏ చేసినా కానీ గందరగోళం ఉంటుంది. గాలి ధూళి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది వాళ్ళ కథ. చేస్తామన్న పని చేయరు, చేతికి వచ్చిన పని జారుకుంటారు, కంగారు ఎక్కువ పడతారు, దేని మీద ఎక్కువ ఆలోచన పెట్టుకోరు. పెడతారు ఒకటి, అవుతుంది ఒకటి, చేసేది చక్కగా జరగదు, అనుకున్నది చక్కగా జరగదు. భార్యాభర్తల మధ్యాహ్నం గొడవలు వస్తూనే ఉంటాయి. ఆటోమేటిక్గా సంతానంలో ఇబ్బందులు పడతారు. తోడపుట్టిన వాళ్ళతోని శత్రువులు సహవాసాలు పెంచుకుంటారు. మంది మాటలు ఎక్కువ వింటారు. కానీ అలా నడిచింది కాబట్టి అలా నడుచుకుంటే కాదు. అమ్మవారి దీవెన మీదకి వెళ్ళి కుటుంబంలో కూడా శాంతి ఉండాలి, ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండాలి. ఏ చేసినా కూడా చక్కదనంగా చేయాలి. ఎంత ఓపిక రచిస్తే అది అంత అద్భుతంగా జరుగుతుంది. ఇక ముందుకు కూడా గండాల్లో ప్రమాదాల్లో బయటపడ్డది. ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పోయింది. ఇప్పుడు చేద్దామన్న పని, అనుకున్న పని శుభంగా జరుగుతుంది. శాంతితో చేస్తే పని మంచిది. ఓపిక పడితే పని మాత్రం మంచిది కాదు. కానీ చిక్కుల్లో మాత్రం పోయినాయి. ఉన్న చిక్కులు బయట పోయినాయి, ఉన్న సమస్యలు బయట పోయినాయి. అనుకున్నది సమస్య, నమ్ముకున్న సమస్య, ఒక దేవుడి యాత్ర పోయి వచ్చిన వాళ్ళకు శుభమవుతుంది. ఇంకా కులాల మతాలు పట్టించుకున్న వాళ్ళు, ఏరే మతానికి చెందిన వాళ్ళు, ఏరే కులానికి ఉన్న వాళ్ళు ఉంటే ఏ ప్రభావం, ఎవరికి ఏ మతం చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ దేవునికి పూజ పాటించండి. ఇంట్లో దేవుని ఫోటోలు నీళ్ళతో కాకుండా శుభ్రమైన నీటితో, లేకుంటే పాల ప్యాకెట్తో తీసుకొని అలాంటి శుభ్రమైన వస్తువు పసుపు గంధంతో, అంటే పసుపు వేసి అలాంటి వస్తువులు కడిగి ఇంటి మీద తులసి మొక్క తెచ్చి ఇంటి కూడా పెట్టుకుంటే ఇంటికి మోక్షం, ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, శని గ్రహాలు కూడా దూరం అవుతాయి, లక్ష్మీదేవి కటాక్షం అయిపోతుంది, దరిద్ర దోషం పోతుంది, లక్ష్మీదేవి వస్తుంది. ఏ చేసినా కూడా ముందుకు శుభమవుతుంది. ఇది మొత్తం స్త్రీలు కంపల్సరీగా చేయాలి. పెళ్ళి అయిన వాళ్ళు కంపల్సరీగా పూజలు చేయాలి. ఇది ఒక పూజ చేస్తే ఇంట్లో దరిద్రం పోతుంది, అష్టదరిద్రం దూరం అయిపోతుంది. ఏ చేసినా కూడా భార్యాభర్తలతో మంచిగా ఉంటారు, పిల్ల పాపాలతో మంచిగా జరుగుతుంది, సంతానం కూడా ముందుకు మంచిగా సాగుతుంది. చేసే పనిలో కూడా భార్యాభర్తల్లో కలిసి వస్తుంది, ముందుకు బాగా అవుతుంది. ఈ రాశి మీద ఈ ఏప్రిల్ నెల ఇలా ఉన్నాయి. అన్నిటికీ ఓపిక పడితే మంచిది.
అందరికీ నమస్కారం.